అరే అందరికి పెళ్ళాం ఎంత అవసరమో నాకు ఈ బండి అంత అవసరం. అయ్యా యూట్యూబ్ అయ్యా మొత్తం నువ్వే చూసుకోవాలి. అన్న హెల్త్ చూసుకోనికే దీనికి పూజ చేస్తున్నా. మన పశుపతి గారు మంత్రాలు వేస్తాడు, నేను పూజ చేస్తాను. స్వామి అంతా సక్కంగా జరగాల. అసలు ఏంది పొద్దున లేవంగానే 11 అయింది టైము. అప్పటికి వీళ్ళందరూ పూజ చేసుకుంటారు, నేను స్నానం చేయలే. నాకు ఈరోజు దసరా ఎట్లా గడుస్తుందో వీడియో మొత్తం చూడరే మీకు అర్థమవుతుంది. బండి झटका అయ్యగానే చక్కగా వచ్చేసిన. నేను పెట్రోల్ బంక్కి వచ్చి 220 రూపాయలు పెట్రోల్ ఒప్పించిన. ఫస్ట్ పోయి టిఫిన్ చేద్దాం, దాని తర్వాత చాయ్ తాగుదాం, దాని తర్వాత స్నానం చేసుకొని మళ్ళీ పూలదండ గిల్లదండ వేసుకుందాం. A few moments later. చలో ఫ్రెషప్ గిషప్ అయిపోయినాం. ఈరోజు తీసుకున్నాం మా దోస్తు అని KTM RC 200. దీన్ని తీసుకొని ఇప్పుడు నేను గుడికి పోతున్నా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఏం క్రేజీ ఫీల్ ఉంది తెలుసా KTM నడుపుతుంటే. పికప్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది KTMది. ఏ బండి పనిచేయదు. మన్నుగాడు రాముగాడు దండ అయితే మెంటల్ వేసినావు బాయ్. బండిది 500 500 దండ వేసిన. గుడికి రాగానే మన ఫాలోవర్స్ కలిసినాం. అదే చెప్పులు ఇప్పేసిన బ్రో ఆడ అన్న గుడికి పోయేస్తా. హలో మా 5th రౌండ్ కంప్లీట్ అయిందని మళ్ళీ దిగుతున్నాం. ఎందుకంటే మా దోస్తు వాడు 11 రౌండ్లే కొట్టాలంటే 11 రౌండ్లు కొడుతున్నాం. మంచిగా జరుగుతుంది అంటే ఇక నాకు యూట్యూబ్లో సక్సెస్ కావాలని ఉంది. అందుకే నా కోరిక ఏం లేదు, మన పెళ్ళి ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. నా కోరిక ఏం లేదు, మా దోస్తు వాడు లవ్ చేసిన పిల్లతోటి పెళ్లి కావాలన్న ఒక్కటే ఒక కోరిక ఉంది. గుడికి పోయినాం, దర్శనం చేసుకున్నాం, చక్కగా పిస్ హౌస్ వచ్చినాం, ఒక్కొక్క ఛాయ్ తీసుకున్నాం, ప్యాన్ బిస్కెట్ తీసుకున్నాం, ఉస్మానియా బిస్కెట్ తీసుకున్నాం. నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్. ఒక్క డేలో ఏమేమి చేస్తున్నానో అంతా చెప్తాను. ఇంటికి వచ్చి చూస్తే ఇక్కడ బండ్లకి అన్ని దాంట్లోకి పూజలు అయిపోయినాయి, నా బండికి తప్ప. అట్లా నాకు గుర్తొచ్చింది, నేను పూలదండ ఇంకా ఆర్డర్ ఇవ్వలే. ఇప్పుడు ఆర్డర్ పోయి ఇద్దాం. పూలదండ వచ్చి మనం పూజ చేద్దాం మన బండికి. గంట ముందు ఆర్డర్ ఇచ్చిన పూలదండ ఆంటీకి. చాలా ఇప్పుడు పోయి నా బండికి పూజ చేయాలి. నా బండికి, సిల్వర్ ప్లేట్ బటన్కి, నా పాట్కి. ఎందుకంటే నాకు రెగ్యులర్గా కొడతాగా పాటు, అట్లా అని దానికి పూజ చేయాలి. నాకేం కాకుండా. సో స్టార్ట్ చేసేద్దాం వీడియో పూజది. క్లైమాక్స్ అభి బాకీ. సో గాయ్స్ నేను యూట్యూబ్ తోటే బతుకుతున్నా కాబట్టి నా యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ కి పూజ చేయాలి కదా. పూజ చేయకపోతే మళ్ళా నారాజ్ అయింది అనుకో యూట్యూబ్, నా వ్యూస్ ఏం పోవు. మళ్ళా ఆగమని వడ చూసుకుంటా. ఓం నమో నమః. అయ్యా యూట్యూబ్ అయ్యా మొత్తం నువ్వే చూసుకోవాలి. మంచి కంటెంట్ దొరికేటట్టు చూడు స్వామి. అట్లనే నాకు డైలీ నేను పాటు కొడతా కదా, దానికి పూజ చేయాలి. లేకపోతే అది నన్ను ఖరాబ్ చేసి మొడ ఉరికింది అనుకో, ఇంకా నా బతికి ఆగమే. దీనికి పూజ చేయకపోతే ముందే హెల్త్ ఖరాబ్ అవుతాయి కదా పాటు కొట్టి. అండ్ నా హెల్త్ చూసుకొనికే దీనికి పూజ చేస్తున్నా. ఇగో దీంతో పాటు కాయిల్ మిషన్ ఊకే ఖరాబ్ అవుతుందని దీనికి పూజ చేయాలి. 3 months కి 2 months కి ఖరాబ్ అవుతుంది. అందుకే మళ్ళీ కొత్తది తీసుకొచ్చిన 1000 రూపీస్ పెట్టి. ఇప్పుడు ఖరాబ్ కాకుండా చూడు. ధూమ్ ధూమ్ తోమ్ తోమ్ తోమ్. ఇంకా చెప్పు. అంతే. ఇంకా హోమ్ థియేటర్ సౌండ్ లవ్ ఫీలర్ సాంగ్స్ పెడతాది మంచిగా. లవ్ ఫీలర్ సాంగ్ మంచిగా వింటావు కానా. మా పాటలు బేస్ గుమ్ గుమ్ అని రావాలి, ఫీల్ వస్తుంది నాకు పాటలకి. అందుకే హోమ్ థియేటర్ కి పూజ చేస్తున్నా. వాడు పలాంటి ఓడుకుండు వాడు వేస్ట్. సోఫా సీట్ మా దోస్తులు ఎక్కువ కూర్చుంటారు, మొత్తం మొత్తుకోయింది. మా దోస్తులను రానియకుండా చూడు స్వామి. మొత్తం కష్టం అయిపోయింది. ఒక్కటి రావద్దు, నేను సక్సెస్ అవుతా. అన్ని బాగానే నడవాలి. ఈ సంవత్సరంలో నేను సక్సెస్ కావాలి. మా ఇల్లుకి ఫోను చాలా ఇంపార్టెంట్. ఎవరు లేనప్పుడు చేసుకోనికి ఫోన్ తప్ప ఇంకెవ్వరు ఉండరు. పూజ మన ఫోన్ కూడా తిప్పు, ఇట్లా ఫోన్ కూడా. ఓం iPhone 13 నమః. బ్యాటరీ మంచిగా ఉండాలి. బ్యాటరీ మొత్తం తగ్గిపోతుంది దేవుడా, జర ఎక్కువ పెంచు. దానికి 90% ఉంది.
చలో ఇప్పుడు మనం పోయి బండి పూజ చేద్దాం. బండికి గడ్డలోనే ఇప్పుడు ఏంద్రా భయంకర గల్లీ మీద బండి రోడ్ మీద కొడతా. అరే పశుపతి గాని కొట్టేస్తావా? మా పశుగాని పోతుతా. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. పక్కా ఎట్లా వస్తుంది రియాక్షన్? సో గాయస్ ఇప్పుడు నా బండి పూజ చేస్తున్నా. ఇట్లా మన పశుపతి గారు మంత్రాలు వేస్తాడు, నేను పూజ చేస్తాను. దాబిడే దాబిడే చూద్దాం ఎట్లా చేస్తావు. దా 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 బిడే నిమ్మకాయ నిమ్మకాయ. సో ఫస్ట్ నిమ్మకాయ పెట్టాలి. ఇవేందా ఎంత పెరుగుతుంది అంతే. రేయ్ ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండుకేసినట్టు. అసలు ఈ బాడీ నిండా ఉండదండి. ఇంకో దండ కట్టానికేనే రాదు, ఏం చేస్తాడేమో. ఈ బొట్లు చూడు, జాతర జాతరకు పోయినట్టు పెట్టింది పశుపతి. ఈయన నిజంగా ఇంకెంత చెప్పినా తెలివి రాదు. ఆ చిన్న చిన్న పిల్లలు ఏమంటే తిరుగుతుంది. చలో మనం పూలదండ తీసుకొచ్చినాం. పూలదండ ఏది బాయ్ 60 రూపాయలు పూలదండ ఇది. అందరికి పెళ్ళాం ఎంత అవసరమో నాకు ఈ బండి అంత అవసరం, అందుకే అక్షంతాలు వేస్తున్నా. ఈ సంవత్సరంలో నేను సక్సెస్ అవుతాను చూడు స్వామి. నాకు పేరు వచ్చిందంతా ఇగో దీనివల్ల. యూట్యూబ్లో 120K, ఇన్స్టాగ్రామ్లో 50K. మొత్తం నా బండిని ఏడ తీసుకున్నా గుర్తుపడతారు. అందుకే నేను బండిని బయట తీసుకోపోను బండికి. ఓ నాయనా ఏంది రే ఇక్కడ ఇగో ఇంక అగరబత్తిలే ముట్టియనికి రాదు. ఏం మంచిరా నాయన. వేస్ట్ క్యాండిడేట్ వేస్ట్ క్యాండిడేట్. ఓం భగవతే నమః. 60 రూపాయలే దండ. అయ్యా దేవుడా, ఇగో సీట్కి పూజ చేస్తున్నా. నా బండి మీద పిల్లలు ఎక్కువ ఎక్కేటట్టు చూడు. ఇప్పుడు సరిపోదు కొంతమంది. టైర్ ఎప్పటికీ పంక్చర్ కావద్దు, మళ్ళీ కష్టం. పంక్చర్కి డైలీ 50, 100, 100 అయిపోతూనే ఉంది. ఈ మొత్తం ఈ టైర్ కిట్నా 4000, పంక్చర్ కిట్నా 5000. ఇంజన్ ఎంత మంచిగా ఉంటే అంత మంచిది. నా దగ్గర 20,000 లేవు. పూలదండకి 60 రూపాయలు పెట్టినా. ఇంకా ఈ ప్రాబ్లం వస్తే 20,000 మా అమ్మ ఎలగొట్టేస్తాయి. ఇంట్లోకి జారకట్ట తోడుకొట్టేసి. చలో బండి పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను బండి స్టార్ట్ చేసి ఈ రిచ్ క్యాండిడేట్స్ బండి, ఇది గరీబోల బండి. ఇట్లుంటది అన్నమాట. ఇద్దరు చూస్తే ఏమంటావు బేటే? బంతి పూలు చామంతి పూలు మాల. అందుకే చామంతి పూల వాళ్ళు గరీబోలు, బంతి పూల వాళ్ళు గుద్దవలసిన వాళ్ళు. బంతి పూలు కిలో 100 రూపాయలు, చామంతి కిలో 60 రూపాయలు. అంతే అట్లుంటారు. ఇప్పుడే బండి పూజ చేసేసినాం, అంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పోతున్నాం మేము. రామనాసుని కాలుస్తుంటే ఆడిపోయి చూద్దాం ఎట్లా కాలుస్తాడో ఏం చేస్తాడో. A few moments later. ఫైనల్ గా ఇంట్లో పూజలు, బండ్ల పూజలు, నేను తిరిగిన గుళ్ళకి ఇళ్ళకి అన్నీ అయిపోయినాయి. నేను దసరాకు అనేది ఇదే చేస్తాను అనమాట. ఇప్పుడు సాయంత్రం 7 గంటలకు వచ్చిన నేను రామనాసుని కాలుస్తారని కాల్చలేరు, ఏం చేయలేదు. నాకు సినిమాకి పోవాలి, లేట్ అవుతుంది. ఇప్పుడు వీడియో అయితే ఇడికే స్టాప్.